Okay. So hi everyone. In last class we have understood few concepts about speed maths. So even yesterday I revised a few of the concepts of speed maths. Now from today we will get into the actual topics. So if you remember the blocks which I have shared initially. So one of the first major block for CAT is numbers. సో మీకు ఒకవేళ గుర్తున్నట్టయితే మన సిలబస్ లో నెంబర్స్ సిస్టమ్స్ ఇస్ ది ఫస్ట్ బ్లాక్ విచ్ యూ వుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ నెంబర్ సిస్టమ్స్ అండ్ ప్రోగ్రెషన్స్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద నెంబర్స్. సో ఇప్పుడు నెంబర్స్ గురించి మనం స్టార్ట్ చేసే ముందు జస్ట్ ఒకసారి రివైజ్ చేసుకుందాం. నెంబర్స్ అంటే ఏంటి, రకరకాల నెంబర్స్ ఏముంటాయని. ఓకేనా? సో నేను ఐ విల్ షేర్ మై వైట్ బోర్డ్. వైట్ బోర్డ్ కనపడుతుందా మీ అందరికి? ఎస్ సార్ కనిపిస్తుంది. ఓకే. సో నెంబర్స్ అంటే ఇది మీకు ఈ క్వశ్చన్స్ ఎక్కడ అడగరు, బట్ జస్ట్ నెంబర్స్ అంటే జస్ట్ ఒకసారి రివైజ్ చేసుకుందాం. ఓకే, మనం ఫస్ట్ రియల్ నెంబర్స్. ఓకే, సో రియల్ నెంబర్స్ అంటే ఏంటి? సో రియల్ నెంబర్స్ అంటే మామూలుగా మనకు ఈ నెంబర్ లైన్ మీద ఉంటాయి కదా, ఈ నెంబర్ లైన్ మీద ఉండే నెంబర్స్ అన్ని రియల్ నెంబర్స్ అంటాం. అంటే ఏ నెంబర్ అయినా మీరు ఒకవేళ నెంబర్ లైన్ మీద చూపించగలిగితే వాటిని రియల్ నెంబర్స్ అంటాం. అంటే ఏమొస్తాయి మీరు ఒకసారి సో ఏమేమి వస్తాయి నెంబర్స్? సో మీకు ఆల్ అంటే 0, 1, 2, 3, -1, -2, -3. ఓకే, సో మీకు 0 వస్తుంది, ఆల్ పాజిటివ్ ఇంటీజర్స్, నెగిటివ్ ఇంటీజర్స్ ఇవి వస్తాయి. డెసిమల్స్ అంటే 0.5, 1.5, ఓకే, 2.3. సో ఇలా డెసిమల్స్ అన్ని కూడా వస్తాయి. సో వీటిని మనం రియల్ నెంబర్స్ అంటాం. ఓకేనా? సో రియల్ నెంబర్స్ లో మనం మేజర్ గా చూసుకుంటే రెండు. ఓకే, ఒకటేమో ఇంటీజర్స్. ఇంటీజర్స్ అంటే ఏంటి? ఇలా ఇలా ఫుల్ నెంబర్ ఉండేవి, -3, -2, -1, 0. సో ఇంటీజర్స్ లో కూడా మీరు కనుక మళ్ళీ సబ్ డివిజన్ చేసుకుంటే నెగిటివ్ ఇంటీజర్స్, ఓకే, 0, పాజిటివ్ ఇంటీజర్స్. ఓకే, సో దిస్ ఈస్ వన్ క్లాసిఫికేషన్. ఇంకొకటి ఏంటంటే ఈ రెండింటిని కలిపి మనం ఏమని అనొచ్చు, నాన్ పాజిటివ్ ఇంటీజర్స్ అని కూడా అంటాం. మళ్ళీ ఈ రెండింటిని కలిపి నాన్ నెగటివ్ ఇంటీజర్స్. సో మీకు జనరల్ గా క్యాట్ క్వశ్చన్స్ లో దే మైట్ యూస్ దిస్ టర్మినాలజీ, నాన్ నెగటివ్ ఇంటీజర్ అని. ఓకే, నాన్ నెగటివ్ ఇంటీజర్ అంటే ఏంటి? 0 అండ్ పాజిటివ్ ఇంటీజర్స్. కొన్ని చోట్ల దే మైట్ ఆస్క్ క్వశ్చన్, ఓకే, వాట్ ఈస్ ద లీస్ట్ నాన్ పాజిటివ్ ఇంటీజర్ పాసిబుల్ అని. నాన్ పాజిటివ్ అని అంటే నెగిటివ్ అండ్ 0. ఇది ఎందుకు చెప్తున్నా అంటే చాలా మందికి 0 దగ్గర కన్ఫ్యూషన్ వస్తుంది. వేరేవన్నీ క్లియర్ గా ఉంటాయి, బట్ 0 ఇస్ నైదర్ నెగిటివ్ నార్ పాజిటివ్, ఇట్స్ 0. ఓకే, ఎవరైనా నాన్ పాజిటివ్ అంటే నెగిటివ్ అండ్ 0, ఎవరైనా నాన్ నెగిటివ్ అని అంటే 0 అండ్ పాజిటివ్. ఓకేనా? ఇది క్లియరా? ఎస్ సార్. ఓకే, సో ఇప్పుడు రియల్ నెంబర్స్ లో ఇంకొక ఏంటంటే డెసిమల్స్. ఓకే, సో మన ఇంటీజర్స్ అయిపోయి డెసిమల్స్. సో డెసిమల్స్ లో మళ్ళీ మనకు కొన్ని రకరకాలు ఉంటాయి. ఒకటేమో ఫైనైట్ డెసిమల్ అంటాం. ఓకే, సో ఫైనైట్ డెసిమల్ అంటే మనకు ఆగిపోతుంది. అది ఒక డెసిమల్ తర్వాత నెంబర్ ఆఫ్ డెసిమల్ పాయింట్స్ ఆగిపోతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5.72 ఇలా, అంటే లిమిటెడ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉంటాయి. ఓకే, ఆఫ్టర్ ద డెసిమల్. సో ఈ డెసిమల్స్ అన్ని మనం ఏంటి ఇట్లా వీ కెన్ షో దెమ్ ఇన్ ఫార్మ్ ఆఫ్ p/q. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5.72 ఉంది అనుకోండి, దాన్ని మీరు 572/100 అని చూపించవచ్చు. ఓకేనా? ఇది ఫైనైట్ డెసిమల్స్ అంటాం. ఇంకొక క్లాసిఫికేషన్ ఏంటంటే ఇన్ఫైనైట్ డెసిమల్స్. ఓకే, ఇన్ఫైనైట్ డెసిమల్స్ అనగానే ఇందులో మళ్ళీ రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే దెర్ విల్ బి ప్యాటర్న్ అనమాట.
ఎలాగంటే ఇప్పుడు 1/3 అన్నా అనుకోండి. 1/3 అంటే ఎంత అంటే 0.333333 అలాగా వెళ్ళిపోవచ్చు. ఓకే. 2/3 అంటే 0.66666. సో మీరు కనుక అబ్జర్వ్ చేస్తే క్లియర్‌గా ఇందులో ఒక ప్యాటర్న్ రిపీట్ అవుతుంది. లేకపోతే సింగిల్ డిజిట్ అక్కర్లే. ఇలా అంటూ ఒక ప్యాటర్న్ రిపీట్ అవుతుందన్నమాట. అండ్ ఇక్కడ 723 అనేది రిపీట్ అవుతుంది. ఓకే. ఇక్కడ 3 అనేది రిపీట్ అవుతుంది. ఇక్కడ 6 అనేది రిపీట్ అవుతుంది. ఓకే. సో ఇలా రిపీట్. సో ఇన్ఫినిట్ డెసిమల్ ఒకటి రిపీట్ ప్యాటర్న్. సో ఈ రిపీట్ ప్యాటర్న్ ఉన్నవన్నీ కూడా మీరు P/Q ఫామ్ లో చూపించొచ్చు. ఎలాగైతే 0.333 ఈజ్ 1/3 అయిందో, లేదా 0.666 ఇది 2/3 అయిందో, అలాగా మీరు ఈ రిపీట్ ప్యాటర్న్ అంటే ఏ రిపీట్ ప్యాటర్న్ 0.72372373 అంటే దాన్ని మీరు P/Q ప్యాటర్న్ చూపించొచ్చు. ఓకేనా? ఇది అర్థమైందంటే నేను నెక్స్ట్ దానికి వెళ్తాను. సార్ అసలు P/Q ప్యాటర్న్ అంటే ఏంటి సార్? ఓకే, గుడ్ క్వశ్చన్. సో P/Q అంటే ఏదన్నా నెంబర్ ని మీరు ఒక 2 నెంబర్స్ ఫామ్ లో, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ 4 అన్నాను అనుకోండి, దీన్ని మీరు ఎలా చూపించొచ్చు? 4/1 అనొచ్చు. ఓకే. దాని తర్వాత 8/2 అనొచ్చు. ఓకే. లేకపోతే 16/4 అనొచ్చు. లేకపోతే 400/100 అనొచ్చు. సో ఇవన్నీ చూస్తే ఈ నెంబర్ ని మనం న్యూమరేటర్ P గాని డినామినేటర్ Q అనుకుంటే, సో ఏదైనా నెంబర్ ని మనం ఇలా ఒక రేషనల్ ఫామ్, దీన్ని మనం రేషనల్ ఫామ్ అంటాం. ఓకే. ఏదైనా నెంబర్ ని ఇలా P/Q ఫామ్ లో చూపించగలిగితే దాన్ని మనం అంటే రేషనల్ నెంబర్స్ అంటాం. అండ్ ఇక్కడ మనం ఫైనైట్ డెసిమల్స్ ని మనం P/Q ఫామ్ లో చూపించొచ్చు. ఇన్ఫైనైట్ డెసిమల్ ని ఇలా విచ్ ఆర్ హ్యావింగ్ ఎ రిపీట్ ప్యాటర్న్ వాటిని కూడా మనం P/Q ఫార్మాట్ లో చూపించొచ్చు. అర్థమైందా? ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఇంకొకటి చూద్దాం. ఓకే. సో మీకు రేషనల్ ఇర్రేషనల్ ని ఎలాగా చూపించాలో అది కూడా నేను చాలా ఈజీ. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇది జస్ట్ లెట్ మీ కవర్ వన్ మోర్ థింగ్ అండ్ దెన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ హౌ టు రిపీట్ ప్యాటర్న్ లో ఉన్న వాటిని ఇలా P/Q ఫార్మాట్ లో ఎలా చూపించవచ్చు అనేది నేను మీకు చెప్తాను. ఓకే. బట్ దెర్ విల్ బి సమ్ నెంబర్స్ విచ్ వి కాంట్ షో ఇన్ P/Q ఫార్మాట్. అంటే P/Q ఫార్మాట్ లో మనం చూపించలేం. వాటిని మనం ఇర్రాషనల్ నెంబర్స్ అంటాం. అంటే మనకు మీరు అబ్జర్వ్ చేస్తే అవి ఎలా ఉంటుందంటే 0.432678 అంటే అసలు రిపీట్ ప్యాటర్న్ ఉండదు అనమాట. ర్యాండమ్ నెంబర్స్ ఉంటాయి. ఓకే. సో జనరల్ గా మనకు ఎలాంటి నెంబర్స్ ఉంటాయి ఇందులో అంటే ఫర్ ఎగ్జాంపుల్ పై అంటే మీకు 22/7. ఓకే. సో దట్స్ అన్ ఇర్రాషనల్ నెంబర్. ఓకే. అది నెంబర్ లైన్ మీద ఉంటుంది. దట్స్ ఎ రియల్ నెంబర్. కానీ దాన్ని మీరు ఇలా రేషనల్ గా చూపించలేరు. అంటే P/Q ఫార్మాట్ అంటే P/Q ఫార్మాట్ లో చూపించగలరు. కానీ బట్ అంటే ఇప్పుడు 22/7 కానీ బట్ ఇట్ విల్ హ్యావ్ ఎ నాన్ రిపీటింగ్ ప్యాటర్న్ అనమాట. అండ్ దిస్ ఇస్ ఆల్సో క్లోజ్ అప్రాక్సిమేషన్ బై ద వే. ఓకే. ఇంకోటి √3 ఫర్ ఎగ్జాంపుల్. ఓకే. లేకపోతే ఇంకొన్ని క్యూబ్ రూట్ ఆఫ్ 7 ఇలాంటివన్నీ ఏంటంటే మనం ఒక రెగ్యులర్ P/Q ఫార్మాట్ లో యాక్యురేట్ గా చూపించలేం. సో వీటన్నిటిని మనం ఇర్రాషనల్ నెంబర్స్ అని అంటాం. ఓకే. ఇది అర్థమైందా? సార్ √4 ని P/Q ప్యాటర్న్ లో చూపించచ్చా సార్? √4 అంటే 2 కదమ్మా. సో ఇది P/Q ఫార్మాట్ లో చూపించవచ్చు. ఓకే. 2/1 4/2 అలా చూపించవచ్చు. కానీ కొన్ని నెంబర్స్ ఏంటంటే మనం ఆ ఫార్మాట్ లో చూపించలేము అన్నమాట. సో ఇది ఇర్రాషనల్ నెంబర్ కాదు. దిస్ విల్ బికమ్ రేషనల్ నెంబర్ ఓన్లీ. కానీ కొన్ని నెంబర్స్ ఏంటంటే మనం ఒక రిపీట్ ప్యాటర్న్ కనపడదు మనకు. సో వాటిని మనం ఇర్రాషనల్ నెంబర్స్ అని అంటాం. ఓకే.
ఓకేనా? హలో. ఓకే సార్. సో ఇప్పుడు జస్ట్ బిఫోర్ ప్రొసీడింగ్, అంటే దిస్ ఇస్ నాట్ ద ఓన్లీ వే ఆఫ్ క్లాసిఫైయింగ్. మనం లైక్ వీ హ్యావ్ డిఫరెంట్ వేస్ ఆఫ్ క్లాసిఫైయింగ్ నెంబర్స్. లెట్ మీ జస్ట్ క్లియర్ ఎవ్రీథింగ్. ఓకే. సో ఇందాక నేను మీకు ఒకళ్ళు అది ఇర్రాషనల్ రేషనల్ నెంబర్స్ విత్ రిపీటింగ్ ప్యాటర్న్ అని చెప్పాను కదా. సో అది మనం జస్ట్ దాన్ని ఒక P/Q ఫార్మాట్ లో ఎలా కన్వర్ట్ చేస్తారో నేను మీకు చెప్తాను. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ అది చాలా సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి, ఒక నెంబర్ 0.5555 ఇలా ఉందనుకోండి, ఇలా వెళ్ళిపోతాం. సో దీన్ని మనం జనరల్గా ఎలా ఇలా అని మనం డినోట్ చేయొచ్చు. సో విచ్ మీన్స్ దట్ ఈ లైన్ కనుక వస్తే దట్ పార్ట్ ఈస్ రిపీటింగ్ అని. సో దీనికి మనం చేయాల్సిందల్లా ఏంటంటే, ఏ నెంబర్ ఆర్ ఏ ప్యాటర్న్ రిపీట్ అవుతుంది? ఓన్లీ 5 అంటే సింగిల్ డిజిట్ రిపీట్ అవుతుంది. సో ఆ నెంబర్ రాసి ఒకవేళ సింగిల్ డిజిట్ అయితే 9 వేసుకుంటాం. సో 0.555 అంటే ఇది, దిస్ ఈస్ ద వే. మీరు కనుక ఒకవేళ ట్రై చేస్తే 95, ఇప్పుడు ఇది లేదు, మనం డాట్ పెట్టుకుంటే 0, 9 5 45, మళ్ళీ 5 వచ్చింది, 0 9 5 45, మళ్ళీ 5 వచ్చింది. సో అలా వెళ్ళిపోతుంటుంది, ఇది అలా వెళ్ళిపోతుంది. సో చాలా సింపుల్ అనమాట. మీకు ఒకవేళ ఏదైనా రిపీటింగ్ ప్యాటర్న్ ఉంటే దాని కింద ఎన్ని నెంబర్స్ రిపీట్ అవుతున్నాయి, ఏ నెంబర్ ఏ ప్యాటర్న్ రిపీట్ అవుతుంది, ఆ ప్యాటర్న్ పైన రాసుకోండి. దాని కింద ఆ ప్యాటర్న్ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి అన్ని 9s రాసుకోవాలి, అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా 0.24 అని ఉంది అనుకోండి. ఓకే, 0.242424 ఇట్లా రిపీట్ అవుతుంది. సో దీన్ని మనం ఏమనుకోవచ్చు, 0.24 ఇది. సో అంటే ఇట్స్ నథింగ్ బట్ 24/99. ఓకే. సో అంటే దీన్ని బట్టి ఏంటి, మనకు 24 అనే రిమైండర్ అలా కంటిన్యూ అవుతుంది. సో దట్స్ ద రీజన్ వీఆర్ డివైడింగ్ ఇట్ బై 99. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కాకుండా ఏదైనా 3.24 అని వచ్చింది అనుకోండి, దాన్ని మీరు ఎలా అనుకోవచ్చు, 3 + 0.24, ఐ మీన్ 3 + 0.2424 ఎట్లా ఉంటే 3 + 0.24 అనుకోవాలి, 3 + 24/99. మళ్ళీ ఈ రెండు మీరు ఈజీగా కలిపచ్చు, రెగ్యులర్ ఎడిషన్స్. ఓకే. సో ఇదొక పద్ధతి. సేమ్ ఒకవేళ ఇలా మీరు ఎంత దాకా వెళ్ళొచ్చు. ఇలా ఉందనుకోండి, ఇప్పుడు మీరే చెప్పండి ఏముంటుంది దీన్ని. ఇలా ఉందనుకోండి, సో ఇది ఎలా 5.362 ఇది రిపీటింగ్. సో అంటే దీన్ని 5 + 0.362 ఇది. సో 0.362 అనగానే మనకు 362 అంటే 3 డిజిట్స్ రిపీట్ అవుతున్నాయి కదా, 362 బై ఇక్కడ 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఇందులో 2 డిజిట్స్ ఉంటే 19 అని పెట్టారు, ఇక్కడ 3 డిజిట్స్ ఉంటే 999 అని పెట్టుకుంటారు. సో అలాగా మీకు ఏదన్నా రికరింగ్ డెసిమల్స్ కనుక వస్తే మీరు ఇలా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇంకొన్ని ఏంటంటే ఇంప్యూర్ రికరింగ్ డెసిమల్స్ ఉంటాయి. అంటే ఎలా ఉంటుందంటే ఒక 0.435 దాని తర్వాత మళ్ళీ 424242 ఇలా రిపీట్ అవుతుంది. ఓకే. సో దీన్ని ఎలాగ చూపిస్తాం అంటే 0.435 42 ఓన్లీ 42 ఒకటే రిపీట్ అవుతుంది. ఓకే. సో నేను మీకు అండ్ దీనికంటే దీనికి యాక్చువల్గా ఈజియర్ వే ఏంటంటే ఆ నెంబర్ రాసేసుకొని మొత్తం ఫస్ట్ నెంబర్ రాసేసుకొని మరి ఏదైతే రిపీట్ అవుతుందో ఆ నెంబర్ తీసేసి ఇలా పెట్టి 99000. ఓకే. సో ఇది కొంచెం కాంప్లికేటెడ్, నేను మీకు మళ్ళీ చెప్తాను. బట్ దిస్ ఈస్ ద వే. సో అంటే మీకు ఆ డౌట్ వస్తుందేమో అని చెప్పాను. సో దేర్ విల్ బి దిస్ ఇంప్యూర్ రికరింగ్ డెసిమల్స్, there will be this pure recurring decimals. So pure recurring decimals is very straightforward. Impure recurring కి కొంచెం క్యాలిక్యులేషన్ చేయాలి, which I will tell at a later class because we are just starting, which I will tell at a later class. అంటే ఇది ఎందుకు వచ్చింది, ఇది ఎందుకు ఇలా పెట్టాల్సి వచ్చిందని నేను మీకు తర్వాత చెప్తాను. సో ఇందాక మనం చూసుకున్నట్టయితే లైక్ దట్ వాస్ వన్ వే ఆఫ్ క్లాసిఫైయింగ్ నెంబర్స్. ఇంకో వే ఏంటంటే మన న్యాచురల్ నెంబర్స్ అంట. ఓకే. న్యాచురల్ నెంబర్స్ అంటే ఈ పేరులోనే ఉంది. న్యాచురల్ నెంబర్ అంటే ఏమై ఉండొచ్చు? న్యాచురల్ నెంబర్స్ అంటే
మీరు చెప్పండి. 1, 2, 3, 4. ఎగ్జాక్ట్లీ. అంటే మనకు నిజంగా నేచర్ లో కనపడేవి అంటే మీరు ఏదన్నా ఒక వస్తువు లెక్క పెట్టాలన్నా, ఓకే, లేకపోతే మీరు ఏదన్నా నెంబర్ ఆఫ్ ఫ్రూట్స్ అవి లెక్క పెట్టాలన్నా న్యాచురల్ వరల్డ్ లో మీకు కనపడి మీరు ఫీల్ చేయగలిగే నెంబర్స్ న్యాచురల్ నెంబర్స్. సో యాజ్ యూ రైట్లీ సెడ్, ఇట్స్ ఆల్ ఫ్రమ్ 1, 2, 3 ఇవన్నీ. సో వీటిని సో ఇఫ్ యూ సీ దీస్ ఆర్ ఆల్ పాజిటివ్ ఇంటీజర్స్ అన్నమాట. ఓకే, సో 0 ఇస్ నాట్ ఎ న్యాచురల్ నెంబర్. ఓకే, సో న్యాచురల్ నెంబర్స్ లో మనం అంటే దిస్ ఇస్ అనదర్ వే ఆఫ్ క్లాసిఫైయింగ్. సో ఇందులో మనకు 3 మెయిన్ కేటగిరీస్. ఒకటి యూనిటీ. యూనిటీ అంటే నెంబర్ 1. ఓకే, దాని తర్వాత మనకు ప్రైమ్ నెంబర్స్ అండ్ కాంపోజిట్ నెంబర్స్. ఓకే, సో ప్రైమ్ నెంబర్స్ అంటే మీకు తెలిసి ఉంటుంది కదా, నెంబర్స్ విచ్ డోంట్ హ్యావ్ ఎనీ ఫ్యాక్టర్స్. అంటే ఆ నెంబర్స్ ని ఆ నెంబర్ తోటి +1 తో తప్పితే ఇంకా వేరే దేనితోటి వీ కాంట్ డివైడ్ ఇట్ ఇన్ సచ్ ఎ వే దట్ ద రిమైండర్ ఇస్ 0. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2, 3, 5, 7, 11, 13 ఇలాంటి. ఇప్పుడు ఈ నెంబర్స్ కనుక మీరు చూసుకుంటే మనం 2ని ఓన్లీ 2తో కానీ 1తో కానీ డివైడ్ చేయగలం, వేరే ఏ నెంబర్తో చేయలేం. 3 చూసుకుంటే సేమ్ 3 or 1. 5 తీసుకుంటే 5 or 1. 7 తీసుకుంటే 7 or 1. ఓకే, 7 ని మనం 3తో కానీ 4తో కానీ వీ కాంట్ డివైడ్ ఇట్. అంటే వెన్ వీ సే వీ కాంట్ డివైడ్ ఇట్, వీ కాంట్ డివైడ్ ఇన్ ఎ వే సచ్ దట్ ద రిమైండర్ ఇస్ 0. ఓకే, 11, 13 ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్ అన్నమాట. కాంపోజిట్ నెంబర్స్ అంటే కాంపోజిట్ నెంబర్స్ ఆర్ దోస్ నెంబర్స్ విచ్ హ్యావ్ ఫ్యాక్టర్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4, 6, 8, 10, 12, 15 ఇలాంటివన్నీ. సో ఇక్కడ మీరు చూసుకుంటే 4ని 1, 4 కాకుండా 2 into 2 అని చూపించవచ్చు. 6కి 3 into 2, 8ని 4 into 2 లేదా 2 into 2 into 2. ఓకే, 10ని 5 into 2, 12ని 6 into 2 లేదా 3 into 2 into 2. ఓకే, దీన్ని 5 into 3. సో మీరు చూసుకుంటే ప్రతి కాంపోజిట్ నెంబర్ ని వీ కెన్ డినోట్ యాజ్ ఏ మల్టిప్లికేషన్ ఆఫ్ 2 or more ప్రైమ్ నెంబర్స్. అంటే మీరు ఇప్పుడు ఇక్కడ 8 అంటే 4/2 అంటే 2 into 2 into 2. సో దిస్ ఆల్ ఆర్ ప్రైమ్ నెంబర్స్. మీరు చూసుకుంటే ఇక్కడ 2 అనేది ప్రైమ్ నెంబర్. సిమిలర్లీ ఫర్ ఎగ్జాంపుల్ 6, 3, 2. ఈ 3, 2 అనేది ప్రైమ్ నెంబర్. ఓకే, సో బేసికల్ గా మీరు ఎందుకంటే ప్రైమ్ నెంబర్స్ చాలా ఇంపార్టెంట్ మన క్యాట్ పరంగా. సో దట్స్ ద రీజన్ ఐఎమ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ప్రైమ్ నెంబర్స్. మనకు యాక్చువల్ గా 1 to 100 ప్రైమ్ నెంబర్స్ గుర్తుండాలి. ఓకే, అరౌండ్ 25 ఉంటాయి. నేను మీకు నెక్స్ట్ ప్రెజెంటేషన్ లో చూపిస్తాను. బట్ ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్ కాన్సెప్ట్ క్లియర్ గా అర్థం అవ్వాలి. ఎందుకంటే మనకు హెచ్సిఎఫ్ లో కానీ, హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, ఎల్సిఎం ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ కాన్సెప్ట్స్ అంటే నేను మీకు క్లియర్ గా చెప్తాను. అక్కడ ప్రైమ్ నెంబర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో అండ్ ఇంకొన్ని వేరే వేరే ప్రాబ్లమ్స్ లో కూడా ప్రైమ్ నెంబర్స్ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ మీకు ప్రైమ్ నెంబర్స్ అంటే క్లియర్ గా ఉందా? ఏదైనా డౌట్ ఉందా? It's clear, sir. ఓకే, ఓకే. సో మనం యాక్చువల్ గా మెయిన్ క్లాస్ లో వెళ్లే ముందు ఇంకొక చిన్న చెప్తాను. ఓకే, సో మీరు ఏదైనా నెంబర్ తీసుకుంటే Composite numbers one more time, sir. ఏంటండి కాంపోజిట్ నెంబర్స్? Yes, sir. ఇప్పుడు మీకు పాజిటివ్ ఇంటీజర్స్ అంటే తెలిసింది కదా. పాజిటివ్ ఇంటీజర్స్ అంటే 1 నుంచి 2, 3 ఇవన్నీ పాజిటివ్ ఇంటీజర్స్. ఓకే, వి కాల్ దెమ్ యాజ్ న్యాచురల్ నెంబర్స్. ఓకే, సో ఇందులో యూనిటీ అంటే యూనిటీ అని ఎందుకు అంటున్నాం అంటే ఇట్స్ నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్. ఓకే, సో ఇది మీకు ఈ కాన్సెప్ట్ క్లియర్ కదా, యూనిటీ అంటే ఏంటో. ఓకే, ప్రైమ్ అంటే అర్థమైందా? A number can be divided one and by itself. Can only be divided. అంటే ఎవ్రీ నెంబర్ కుడ్ బి డివైడెడ్, బట్ ఇట్ కెన్ ఓన్లీ బి డివైడెడ్ బై ప్రైమ్. సో మనకి ఏమి ఉంటాయి అలాంటి నెంబర్స్? 2, 3. అంటే దీన్ని మళ్ళీ మనం ఇంకా వేరే ఏ నెంబర్ తోటి, వేరే ఏ పాజిటివ్ ఇంటీజర్ తోటి వి కాంట్ డివైడ్ ఇట్ ఇన్ సచ్ వే దట్ ద రిమైండర్ ఇస్ 0 అనమాట. అంటే ఎగ్జాక్ట్ గా మీరు డివైడ్ చేయాలి. ఇప్పుడు 5కి ఏం ఫ్యాక్టర్స్ ఉన్నాయి? ఏమీ లేవు. 7కి ఏమున్నాయి? ఏమీ లేవు. అది ఐదర్ 7 అన్న డివైడ్ చేయాలి లేదా 1 అన్న డివైడ్ చేస్తాం. ఓకే,
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 11 అనుకోండి. 11 ని మనం ఇంకా వేరే ఫ్యాక్టర్స్ ఏమైనా చూపించగలమా? లేదు. అదే కాంపోజిట్ అన్నాం అనుకోండి. ఆల్ దీస్ నెంబర్స్ విచ్ ఆర్ నాట్ యూనిటీ అండ్ నాట్ ప్రైమ్ బిలాంగ్ టు కాంపోజిట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు 4 తీసుకున్నాను అనుకోండి. 4 ని మనం 4 దీని ఫ్యాక్టర్స్ ఏంటి అని అంటే 4, 2 అండ్ 1. అంటే 4 1s are 4, 2 2s are 4, 1 4s are 4. సో ఇక్కడ ఏంటి 1 ఆ నెంబర్ కాకుండా వీ హ్యావ్ అనదర్ నెంబర్ 2 which is a factor of this number. So composite numbers అంటే composite numbers are the numbers which are formed by multiplying prime numbers అన్నమాట. అంటే రెండు ప్రైమ్ నెంబర్స్ అంటే ప్రతి కాంపోజిట్ నెంబర్ ని మీరు యూ కెన్ drill down in such a way that they are shown as a multiplication of composite of prime numbers. For example 6 ఉంది అనుకోండి. 6 ని మీరు 3 into 2 అని చూపించవచ్చు. ఓకే 3 is a prime, 2 is a prime. Okay, so that's why 6 is a composite number. ఓకే అది 6 1 కాకుండా 3 2 తో కూడా దాన్ని డివైడ్ చేయొచ్చు. ఒకవేళ నేను మిమ్మల్ని అడిగాను అనుకోండి 6 కి ఫ్యాక్టర్స్ ఏంటంటే మీరు ఏమేం చెప్తారు? 1 2 3 6 బికాస్ ఇవన్నీ 1 6 6, 2 3 6, 6 1 6. సో ఇవన్నీ వస్తాయి. మీరు ఇంకొక ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తే ఇందులో ఒక ఫ్యాక్టర్ తెలిస్తే మీకు రెండో ఫ్యాక్టర్ ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది. ఓకే ఇప్పుడు ఒకవేళ 1 అనుకోండి 6 అనేది ఇంకో ఫ్యాక్టర్ అని తెలిసిపోతుంది. 2 అంటే 3 అనేది ఇంకో ఫ్యాక్టర్ అని తెలిసిపోతుంది. సేమ్ ఇప్పుడు 8 అన్నాను అనుకోండి. 8 ఏముంటాయి? 1 2 4 8. ఓకే 1 8 అంటే 8 ని మనం ఎలా చూపించవచ్చు? 1 into 8, 2 into 4 ఈ రెండు రకాలుగా చూపించవచ్చు. సో ఈ 4 వాటి ఫ్యాక్టర్స్ అవుతాయి. ఓకే సో ఆ నెంబర్ సేమ్ 8 1 కాకుండా బికాస్ ఇట్ హ్యాస్ 2 and 4 ఆల్సో, this is not a prime number, this is a composite number. Clear? Yes, sir. Okay, so ఇప్పుడు మీకు ఏదైనా నెంబర్ ఉందనుకోండి. ఓకే నేను ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ర్యాండమ్ గా ఒక నెంబర్ తీసుకోండి. ఓకే 64. ఓకే 64 ఫ్యాక్టర్స్ మీరు కనుక చూసుకుంటే ఏముంటుంది? 1 into 64. ఓకే 2 into 32. 3 తో అవుతుందా? 6 plus 4 అంటే 10. 3 తో అవ్వదు. ఓకే సో 4 into ఏంటి? 16. ఓకే 5 తో అవుతుందా? అవ్వదు. 5 అవ్వాలంటే ఏముండాలి? లాస్ట్ డిజిట్ 5 or 0 ఉండాలి. ఓకే 6 తో అవుతుందా? 6 తో అవ్వదు. ఎందుకంటే 6 అవ్వాలంటే 2 తోటి అవ్వాలి, మళ్ళీ 3 తో అవ్వాలి. 3 ఇట్ సెల్ఫ్ ఇస్ నాట్ ఎ ఫ్యాక్టర్, సో 6 కాంట్ బి ద ఫ్యాక్టర్. ఓకే 7 తో అవుతుందా? No, sir. అవ్వదు. 8 తో అవుతుందా? 8 8 64. ఓకే సో మీరు ఇక్కడ కనుక చూసుకుంటే ప్రతి నెంబర్ ని మీకు ఇక్కడ ఫస్ట్ ఇలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఏంటి అని చూసుకుంటే దాని స్క్వేర్ రూట్ ఏదైతే ఉందో అక్కడ దాకా వెళ్ళిపోతే మీకు చాలు. ఓకే సో స్క్వేర్ రూట్ ఆఫ్ 64 is 8. సో ఆ 8 కంటే తక్కువ ఏం ఫ్యాక్టర్స్ ఉన్నాయా అని చూసుకుంటే మీరు you will also be able to find out what are all the other factors. ఓకే సో ఇప్పుడు నేను సడన్గా 64 ఫ్యాక్టర్స్ ఏంటి అన్నాను అనుకోండి. మీరు 64 కి స్క్వేర్ రూట్ 8. ఓకే మీకు రీసెంట్ గా స్క్వేర్స్ చూడమని చెప్పాను కదా వాట్సాప్ లో. సో దిస్ ఈస్ ద రీజన్. సో రూట్ ఆఫ్ 64 is 8. సో మీరు 8 కంటే తక్కువ ఏం ఫ్యాక్టర్స్ ఉన్నాయా అని కనిపెడితే యూ విల్ ఆల్సో బి ఏబుల్ టు ఫైండ్ ఆల్ ద ఫ్యాక్టర్స్. ఓకే సో 8 అండ్ దానికంటే తక్కువ ఏమున్నాయా అని చూసుకుంటే 8 ఓకే 8 ఉంది, 4 ఉంది, 2 ఉంది, 1 ఉంది. సో 60. సో మీకు ఆ నెక్స్ట్ నెంబర్స్ కూడా ఇందులో వచ్చేస్తాయి. ఓకే ఈ కాన్సెప్ట్ క్లియరా? Yes, sir. మీకు 8 తెలిసింది కాబట్టి 8 అని తెలిసింది. 4 అనేది చూసుకున్నారు కాబట్టి 16 అనేది వచ్చేసింది. 2 అనేది చూసుకున్నారు కాబట్టి 32 అని వచ్చేసింది. 1 అని ఉంది కాబట్టి మీకు 64 వచ్చేసింది. ఓకే నౌ ఫర్ ఎగ్జాంపుల్ ఇదేమో మీరు అనొచ్చు ఇదేమో మీరు పర్ఫెక్ట్ స్క్వేర్ చూపించారు. వాట్ అబౌట్ సిచ్యువేషన్ వేర్ ఇట్స్ నాట్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్? ఫర్ ఎగ్జాంపుల్ సే 75 అనుకోండి. ఓకే సో 75 కి
ఏం ఫ్యాక్టర్స్ ఉంటాయి అని కనుక మనం ఒకటి చూడాల్సి వస్తే మనం ఏం చేసుకుంటాం అంటే 75 కంటే అబోవ్ ఉన్న పర్ఫెక్ట్ స్క్వేర్ ఏంటో చూసుకుంటాం. 75 కంటే అబోవ్ ఉన్న పర్ఫెక్ట్ స్క్వేర్ ఏంటి? 81. ఓకే, మనకు స్క్వేర్స్ ఎలా ఉంటాయి? 1, 4, 9, 16, 25, 36 అంటే 7 squares of 49, 8 8s are 64, 9 9s are 81. ఇది ఓకే. ప్రస్తుతానికి 1 to 10 తీసుకున్నాం. సో 75 అనేది ఎక్కడొచ్చింది? ఈ మధ్యలో వచ్చింది. ఓకే, సో రూట్ 75 కనుక మనకు తీసుకుంటే అది నాకు ఎగ్జాక్ట్ గా ఎంతో తెలియదు, కానీ వాట్ ఐ వుడ్ నో ఈస్ లైక్ ఇట్ విల్ బి బిట్వీన్ 8 and 9. కరెక్ట్? సో సమ్ 8 పాయింట్ సంథింగ్ ఉంటుంది దీని రూట్. ఓకేనా? అర్థమైందా ఇది? హలో. Yes, sir. సో సో ఇప్పుడు ఇది 8 9 మధ్యలో ఉంటుంది కాబట్టి మనం ఏం తీసుకున్నాం అంటే ఈ 8.xx కదా, సో దీనికి నెక్స్ట్ వచ్చే ఇంటీజర్ ఏంటి? 9. సో 9 మనం తీసుకుందాం. ఓకే, అండ్ 9 కంటే తక్కువ ఏం ఫ్యాక్టర్స్ ఉన్నాయో చూస్తే మనకు 9 and 9 కంటే తక్కువ ఏం ఫ్యాక్టర్స్ ఉన్నాయో చూస్తే మనకు తెలిసిపోతుంది. ఓకే, సో ఇప్పుడు ఇది ఉందనుకోండి, 9తో అవుతుందా? అవ్వదు. ఓకే, 9తో ఏదైనా వర్డ్ ఏదైనా నెంబర్ డివైస్ అవ్వాలంటే ఏంటి మన వాట్ ఈస్ ద షార్ట్ కట్? సో మీరు 9 కనుక చూసుకుంటే 9, 18, 27, 36, 45, 54. Okay, so if you have to quickly decide whether 9 is divisible, if a number is divisible by 9, మీరు ఏం చేయాలంటే ఆ డిజిట్స్ యాడ్ చేసేస్తే అది మీకు ఒక 9 వస్తే then the whole number would be divisible by 9. So ఇక్కడ 8 plus 1 9. So then it will be divisible by 9. 7 plus 2 is 9. So it will be divisible by 9. 3 plus 6 is 9. So, okay, so మీరు ఇక్కడ క్విక్ గా చెక్ చేస్తే 7 plus 5 is 12. 12 is not divisible by 9. సో 9 ఉండదు. ఓకే, అండ్ నెక్స్ట్ ఫాస్ట్ గా మనం చూసుకోవచ్చు 8 అంటే మనకు ఇక్కడ ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి 8 కానీ 6 కానీ 4 కానీ 2 కానీ పనిచేయవు. ఓకే, 7 డివిజబుల్ కాదు. క్విక్ గా చూసుకుంటే 7 10s are 70 వస్తుంది, 75 కూడా కాదు. 6 డివిజబుల్, ఈవెన్ నెంబర్స్ ఎలాగో కాదు. 5తో ఎండ్ అయింది కాబట్టి వాట్ వీ కెన్ డూ ఇస్ 5 into ఎంత? 15. Yeah, 5 into 15. ఓకే, 5 into 15 ఒకటి. దాని తర్వాత దాని కింద ఏంటి? 2తో కాదు, 7 plus 5 12. 12 is divisible by 3 అంటే 3 into 25. దాని తర్వాత మళ్ళీ 1 into 75. ఓకే, సో ఇప్పుడు 75 ఫ్యాక్టర్స్ ఏంటి అని అంటే 1, 3, 5, 15, 25, 75. సో ఈ 6 నెంబర్స్ మీరు చెప్తారు. సో ఇది మీరు జస్ట్ టు రివైజ్, మీకు ఏదన్నా నెంబర్ ఇచ్చి దాని ఫ్యాక్టర్స్ ఏంటో అని కనుక్కోవాలంటే ఆఫ్ కోర్స్ దేర్ ఇస్ ఈవెన్ మోర్ సింప్లర్ వే, బట్ మీరు మెయిన్ ఏంటంటే దాని స్క్వేర్ రూట్ ఒక ఇంపార్టెన్స్ చెప్తున్నా. సో దాని స్క్వేర్ రూట్ చూసి దాని కింద ఉన్న నెంబర్స్ లో ఏంటి ఆ ఫ్యాక్టర్స్ అని చూస్తే మనకు ఆ రిమైనింగ్ ద టోటల్ ఫ్యాక్టర్స్ తెలిసిపోతాయి. ఓకే, అండ్ ఇది మీకు ఎక్కడ ఉపయోగపడుతుంది అని కూడా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ సే దేర్ ఈస్ ఎ ప్రైమ్ నెంబర్. ఓకే, మీరు ఒక నెంబర్ ప్రైమా కాదా అని మీకు క్వశ్చన్ వచ్చింది అనుకోండి. ఓకే, సో అది ఎలా కనుక్కుంటారు? సే ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు 83 అనే నెంబర్ ఇస్తాను. ఓకే, 83 నెంబర్ ప్రైమా కాదా మిమ్మల్ని చెప్పమంట. ఓకే, సో 83 నెంబర్ ఇది యాక్చువల్ గా ప్రైమ్, బట్ నేను ఎలా కనుక్కుంటానంటే 83 ఇక్కడ చూస్తాను. 83 ఎక్కడ పడింది? ఈ మధ్యలో పడింది, అంటే ఇట్స్ బిట్వీన్ 9 and 10. సో రూట్ ఆఫ్ 83 విల్ బి 9 point something. ఓకే, సో ద నెక్స్ట్ బిగ్గెస్ట్ నెంబర్ అంటే 9 కంటే నెక్స్ట్ ఉన్న ఇంటీజర్ ఏంటి? 10. సో 10 కింద ఉన్న ప్రైమ్ నెంబర్స్ అన్ని వీటితో డివైజబుల్ అవుతే 10 కింద ఉన్న ప్రైమ్ నెంబర్స్ లో ఏదో ఒకటన్నా దీంతో డివిజిబుల్ అవుతే దెన్
దిస్ ఈస్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. సో మీ యాక్చువల్గా కాంపోజిట్ నెంబర్ అంటే ఏం చెప్పాను మీకు? కాంపోజిట్ నెంబర్ అంటే అది ఒక రెండు ప్రైమ్ నెంబర్స్ ని మల్టిప్లై చేస్తే వస్తుంది. ఓకే, అంటే రెండు కాంపోజిట్ నెంబర్స్ ని చేసిన వస్తుంది, బట్ యూ కెన్ బై చెకింగ్ ఓన్లీ ప్రైమ్ ఇట్ షుడ్ బి సఫిషియంట్. బికాస్ ఫర్ ఎగ్జాంపుల్ కాంపోజిట్ నెంబర్ ఉందనుకోండి, లైక్ సే 64 ఉందనుకోండి. ఓకే, మీరు దాన్ని 8 into 8 అని చూపించవచ్చు. సో దీస్ టూ ఆర్ ఆల్సో కాంపోజిట్ నెంబర్స్. కానీ ఈ కాంపోజిట్ నెంబర్ ని మళ్ళీ మీరు ప్రైమ్ లో చూపించుకుంటే 2 into 2 into 2, ఈ దీన్ని 2 into 2 into 2. సో ఒక కాంపోజిట్ నెంబర్ కి ఒక ప్రైమ్ నెంబర్ కనుక ఫ్యాక్టర్ గా ఉంటే, ఒక ప్రైమ్ నెంబర్ అట్లీస్ట్ ఫ్యాక్టర్ గా ఉంటుంది. ఓకే, సో ఈ కాన్సెప్ట్ ని మనం కొంచెం ఇక్కడ ఎక్స్టెండ్ చేద్దాం. ఓకే, సో 83 కంట అబోవ్ ఉన్న నెంబర్ ఏంటి? √83 అంటే 9 పాయింట్ సంథింగ్. సో 10. సో 10 కంట తక్కువ ఉన్న ప్రైమ్ నెంబర్స్ ఏంటో చూద్దాం. 10 కంట తక్కువ ఉన్న ప్రైమ్ నెంబర్స్ ఏంటి? 2, 3, 5, 7. ఈ 4. ఓకే, ఈ 4 దీంతో డివిజబుల్. ఈ 83ని వీటితో డివైడ్ చేయొచ్చా లేదా చూసుకుంటే చాలు. ఓకే, ఇది 3తో ఎండ్ అయింది కాబట్టి 2 చేయలేం. 3, 8, 9, 10, 11. సో 3తో చేయలేం. 5 అవ్వదు. 5 అంటే లాస్ట్ లో 5 కానీ 0 కానీ ఉండాలి. సో అది అవ్వదు. సో ఇది చూసుకుంటే 7 అనేది 13. సో 7 కూడా అవ్వదు. ఓకే, సో వీ కెన్ సే దట్ దిస్ ఈజ్ ఎ ప్రైమ్ నెంబర్. ఇస్ దిస్ క్లియర్? ఏంటండి, క్లియరా? ఓకే, సో ద షార్ట్ కట్ ఈస్ వెనెవర్ యూ గెట్ ఎ నెంబర్ అండ్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై. సో ఇప్పుడు నేను చిన్న నెంబర్ చూపించాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 181 తీసుకుందాం, 183 తీసుకుందాం. ఓకే, ఇందులో 181 ఈజ్ ఎ ప్రైమ్ నెంబర్ అండ్ 183 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. ఓకే, సో మీకు లాస్ట్ టైం నేను స్క్వేర్స్ ఒకవేళ మీకు గుర్తుంటే, స్క్వేర్స్ ఎంత? 11 square 121, 12 square is 144, 13 square is 169, 14 square is 196. ఓకే, సో ఇప్పుడు ఈ 181 అండ్ 183 అనేవి ఎక్కడ వచ్చాయి? ఈ మధ్యలో వచ్చాయి. ఓకే, సో 169 is 13 square, 196 is 14 square. ఓకే, సో ద స్క్వేర్ రూట్ ఆఫ్ ఈ రెండు నెంబర్స్ ఎంత ఉంటుంది? ఇట్ ఇస్ 13.xx. ఓకే, ఏదో ఉంటుంది, 13 పాయింట్ సంథింగ్ ఉంటుంది. ఓకే, ఈ రెండింటికి. సో 13 కంట నెక్స్ట్ బిగ్గెస్ట్ నెంబర్ ఎంత? 14. సో 14 కంట తక్కువ ఉన్న ప్రైమ్ నెంబర్స్ ఏంటో రాసుకోండి. ఓకే, 2, 3, 5, 7, 11, 13. ఓకే, ఈ ప్రైమ్ నెంబర్స్ ఒక్కొక్కటి చూసుకోండి, ఇది డివిజిబుల్ అవుతుందో లేదు. 2తో మనం డివైడ్ చేయొచ్చా? లేదు. 3తో 8, 9, 10 అవ్వదు. 5 తోటి చేయలేము, ఎందుకంటే 5 ఉంటే 0 కానీ 5 అని రావాలి. సో 181 ఇస్ నాట్ డివిజిబుల్ బై 5. 7తో చేయొచ్చా? 7 2s are 14, కింద 41 వస్తుంది. 7 5s are 35, 7 6s are 42. సో 41 is not divisible by 7. 11తో చేయగలమా? 11 1s are 11, మళ్ళీ కింద 71 వస్తుంది. 11 6s are 66. సో అగైన్ దేర్ ఇస్ ఎ షార్ట్ కట్ టు ఐడెంటిఫై వెదర్ ఎ నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 11 ఆర్ నాట్, అని నేను మీకు తర్వాత చెప్తా. 11తో కూడా డివైడ్ చేయలేం. 13తో డివైడ్ చేయొచ్చా మనం 181ని? 13 1s are 13, ఇక్కడ 51, 13 4s are 42, 52. సో మనకు 13 3s చేస్తే 39 అండ్ వీ విల్ గెట్ సమ్ 12 as a రిమైండర్. ఓకే, సో ఇది కూడా అవ్వదు. ఓకే, సో ఏ ఒక్క ప్రైమ్ నెంబర్ కూడా దీంతో ఐ మీన్ ఏ ఒక్క ప్రైమ్ నెంబర్ ని కూడా డివైడ్ చేయలేం. ఓకే, 181 ని ఏ ఒక్క ప్రైమ్ నెంబర్ ని కూడా మనం డివైడ్ చేయలేం. సో 181 ఈస్ ఏ ప్రైమ్ నెంబర్. సేమ్ ఇప్పుడు 183కి ఆ టెస్ట్ పెడదాం. ఓకే, 2 అవ్వదు. ఓకే, 3 చూడండి, 8, 9, 10, 11, 12. సో మనకు 3 యొక్క ఏదైనా నెంబర్ 3తో డివైజిబుల్ అవుతుందంటే మనం ఏంటి? ఆ నెంబర్ డిజిట్స్ యాడ్ చేస్తే దే షుడ్ బి డివిజిబుల్ బై 3. ఫర్ ఎగ్జాంపుల్ 24 అనుకోండి, 2 + 4 ఏమవుతుంది? 6. బికాస్ 6 is divisible by 3, 24 would also be divisible by 3. సో దిస్ ఈస్ ఏదైనా నెంబర్ 3తో డివైడ్ అవుతుందా లేదా అంటే దిస్ ఈస్ ద షార్ట్ కట్. ఓకే, ఏదైనా పెద్ద నెంబర్ ఇచ్చాను 72. 7 + 2 is 9.
ఓకే, బికాస్ 9 ఇట్స్ డివిజిబుల్ బై 3 అంటే 3 3s are 9 కాబట్టి 72 would also be divisible by 3. ఓకే ఓకే, సో ఇక్కడ మీరు కనుక చూసుకుంటే సో 3 అనేది దీంతో డివైడ్ చేయొచ్చు. సో మనం 3 into 61. ఓకే, సో బికాస్ 3 into 61 వచ్చింది కాబట్టి we can identify that this is not a prime number, not a prime. ఇందులో ఏ ఒక్క ప్రైమ్ నెంబర్ తోటి విచ్ ఆర్ లెసర్ దాన్ 14 తో ఇది డివైడ్ అవ్వలేదు కాబట్టి ఇట్స్ ఏ ప్రైమ్ నెంబర్. ఓకే, సో ఈ కాన్సెప్ట్ క్లియర్ అయిందా? సార్ ఎక్కడ చూసినా ప్రైమ్ నెంబర్. సార్ ఆమె ఆడుబుల్? యు ఆర్ ఆడిబుల్. యా సార్ అది ప్రైమ్ నెంబర్ కాదో కనుక్కోవాలి అంటే ఎక్కడ చూసినా మనం 357 అని తీసుకున్నాం, 2 ఎందుకు తీసుకోవట్లేదు సార్? 357 అని ఎందుకు తీసుకుంటున్నాం అని అంటున్నారా? అంటే 2 ఎందుకు తీసుకోవట్లేదు? 2 కూడా తీసుకుంటున్నాం కదా, 2 కూడా మనం చెక్ చేస్తున్నాం. 2 అనేది చాలా ఈజీ. అంటే మనకు ఒకవేళ లాస్ట్ డిజిట్ కనుక ఏదైనా నెంబర్ది అది ఎంత పెద్ద నెంబర్ అయినా లాస్ట్ లో ఒకవేళ ఈవెన్ నెంబర్ 24680 ఇవి ఉంటే దట్ ఈస్ డివిజిబుల్ బై 2. సో దాన్ని మనం పెద్దగా అంటే ఇట్స్ వెరీ ఈజీ అనమాట. ఒక నెంబర్ ఎనీ ఈవెన్ నెంబర్ ఈస్ నాట్ ప్రైమ్. ఓకే, ఎక్సెప్ట్ ఫర్ 2. ఎనీ ఈవెన్ నెంబర్ అంటే 2, 4, 6, 8, 10, 12, 14, 16 అలా ఎనీ ఈవెన్ నెంబర్ ఈస్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. ఓకే, మనకి మెయిన్ కన్ఫ్యూజన్ వచ్చేవి ఏంటంటే ఆడ్ నెంబర్స్ లో అది ప్రైమా కాదా అని మనం చూసుకోవాలంటే మనం ఏం చేయాలి, వాటి స్క్వేర్ రూట్ తీసుకొని, అంటే స్క్వేర్ రూట్ కూడా మనం ఎగ్జాక్ట్ తీసుకోక్కర్లేదు, దాని స్క్వేర్ రూట్ అప్రాక్సిమేట్ గా ఏ రేంజ్ లో పడుతుంది, దాని నెక్స్ట్ బిగ్గర్ డిజిట్ ఏంటో చూడండి. ఈ డిజిట్ కింద ఉన్న ప్రైమ్ నెంబర్స్ అన్ని రాసుకోండి. ఈ ప్రైమ్ నెంబర్స్ వీటితో డివైడ్ అవ్వగలిగితే సారీ ఈ నెంబర్ కనుక ఏదైనా ఒక ప్రైమ్ నెంబర్ తో కనుక డివైడ్ అవ్వగలిగితే ఇట్స్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. దేంతో అవ్వలేదు అనుకోండి అంటే ఆ నెంబరు ఏ ఫ్యాక్టర్స్ లేవు అని అర్థం. ఓకే, ఆ నెంబర్కి ఏం ఫ్యాక్టర్స్ లేవు, దాన్ని ఏ ఒక్క వేరే నెంబర్ తోటి మనం డివైడ్ చేయలేం. సో దట్స్ వై ఇట్స్ ఎ ప్రైమ్ నెంబర్. Whereas in the other case, because we were able to identify 2 factors apart from the number and 1 itself, so we would say that this is a composite number and not a prime number. Clear? ఇంకేం డౌట్ ఉంటే అడగండి మళ్ళీ. మనకి ఈ కాన్సెప్ట్ క్లియర్ అయితే మీకు నెక్స్ట్ LCM HCFs అక్కడంతా మీకు చాలా ఈజీ అవుతుంది. ప్రైమ్ నెంబర్స్ అండ్ అన్న కాన్సెప్ట్ క్లియర్ అవ్వాలి. ఒక నెంబర్ ప్రైమా కాదా అని చూడడం అది క్లియర్ అవ్వాలి. లైక్ హౌ టు చెక్ వెదర్ ఏ నెంబర్ ఇస్ ప్రైమ్ ఆర్ నాట్. ఏంటండి పార్ట్లీ క్లియరా? హలో, ఇంకొకటి నేను చెప్తాను మీకు ఇంకా క్లియర్ గా అర్థం కావాలంటే. ఇప్పుడు ఇది నెంబర్ లైన్ అనుకోండి. ఓకే, సో ఏదైనా ఒక నెంబర్ ఉందనుకోండి, దాన్ని మనం ఒక y తో డివైడ్ చేస్తున్నాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్ 24 అనుకోండి, x24 y 3 అనుకోండి. సో ఇక్కడ ఇలా 8 3లు కలిపితే మనకు 24 వస్తుంది. ఓకే, సో ఏదన్నా ఒక నెంబర్ కి ఫ్యాక్టర్ అంటే ఏంటి? ఫ్యాక్టర్ అంటే అలాంటి ఆ నెంబర్ ని మీరు ఒక n నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేస్తే మీకు ఆ వేరే నెంబర్ రాగలుగుతుంది. ఓకే, సో 3ని ఒక 8 టైమ్స్ రిపీట్ చేస్తే 24 వచ్చింది. సో 3 ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ 24. అదే ఫర్ ఎగ్జాంపుల్ 8 ఉందనుకోండి. ఓకే, సేమ్ మళ్ళీ మనం ఇంకోటి తీసుకుందాం. 0 ఇక్కడ 1 2 3 4 5 6 వచ్చి ఇక్కడ 8 వచ్చింది. ఇంకా 1 2 3 4 5 6 వచ్చి ఇక్కడ 16 వచ్చింది. ఓకే, దెన్ అగైన్
సో దెన్ అగైన్ 17, 18, 19, 20, 24 వచ్చి ఇక్కడ మనకు 24 వచ్చింది అనుకుందాం. ఓకే, సో ఈ 24 అనే దాన్ని 8, 8, 8 అంటే 0 to 8, 18, 8 to 16, 18, 8 to 16, 8, 16 to 24, 18. సో ఈ 24 అనే దాన్ని ఒక 3 8s కలిపితే 24 వచ్చింది. సో ఇలా ఫుల్ గా చూపించే వాటిని మనం కాంపోజిట్ నెంబర్స్ అంటాం. ఓకే, సో కానీ అలా 7 ఉందనుకోండి. ఓకే, 0, 1, 2, 3, 4, 5, 6, 7 దీన్ని అలా చూపించగలమా? ఎక్సెప్ట్ ఫర్ 1. అంటే 1 ఒక 7 సార్లు రిపీట్ అవుతాయి. కానీ 2 ఉందనుకోండి, 2 ఒక 2 టైమ్స్ రిపీట్ చేస్తే 4, 3 టైమ్స్ రిపీట్ చేస్తే 6, 4th టైం రిపీట్ చేస్తే జంప్ అయిపోతుంది ఇక్కడ. ఓకే, సో 2 ఇస్ నాట్ ఎ ఫ్యాక్టర్. సేమ్ 3 చూసుకోండి, 3 ఒకసారి రిపీట్ చేస్తే 3, 2 సార్లు రిపీట్ చేస్తే 6, 3సారి రిపీట్ చేస్తే దాటిపోతుంది. 2 అవ్వలేదంటే 4 ఎలాగో అవ్వదు. బట్ ఈవెన్ దెన్, సో 4 ఒకసారి రిపీట్ చేస్తే 4 అయింది, ఇంకోసారి రిపీట్ చేస్తే 8కి వెళ్ళిపోతుంది. సో 7ని మనం ఇలాగా చూపించలేం. ఏది ఇలా ఒక పర్ఫెక్ట్ నెంబర్ ఆఫ్ అదర్ నెంబర్. ఓకే, సేమ్ 5 ఒకసారి అయితే 5 అయింది, నెక్స్ట్ 5కి అది 10కి వెళ్ళిపోతుంది. సో 7ని వీఆర్ నాట్ ఏబుల్ టు షో యాజ్ అ ఫ్యాక్టర్. సో ఫ్యాక్టర్స్ అంటే వాటికంటే తక్కువ ఉండి, ఆ నెంబర్ కంటే తక్కువ ఉండి ఇంకో నెంబర్ తో మల్టిప్లై చేస్తే ఈ నెంబర్ రావాలి. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ ప్రైమ్ నెంబర్. ఓకే, ఇలా చూపించగలిగేవన్నీ కాంపోజిట్ నెంబర్స్. క్లియర్? హలో, క్లియర్ సార్. ఓకే, సో మనం లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ ప్రెజెంటేషన్. సో మనకు ఇక్కడ మీకు న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటో చదివారు వల్ల మీకు కనపడుతుందా? నెంబర్స్, న్యాచురల్ నెంబర్స్ అన్న స్లైడ్ కనపడుతుందా? సో ఇవాళ మనం కవర్ చేసిన ఏంటి, బేసిక్ నెంబర్స్ అంటే ఏంటి, న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి చెప్పండి మీరు. న్యాచురల్ గా మీకు మొత్తం వరల్డ్ లో మీరు లెక్క పట్టగలిగే నెంబర్స్ అన్నమాట. ఏంటో చెప్పండి అవి న్యాచురల్ నెంబర్స్ అంటే. చెప్పాలి. 1, 2, 3, 4. కరెక్ట్. పాజిటివ్ ఇంటిజర్స్ ఆర్ న్యాచురల్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్ అంటే అర్థమైంది కదా. ప్రైమ్ నెంబర్స్ అంటే అర్థమైంది కదా. అండ్ మీకు క్యాట్ లో 1 to యాక్చువల్గా 1 to 200 మధ్యలో ఉన్న ప్రైమ్ నెంబర్స్ మీకు గుర్తుండాలి. ఓకే, సో బట్ లెట్స్ బిగిన్ విత్ ఇవేమీ లేదు. మీరు యాక్చువల్గా మన స్క్వేర్స్ కి చేసినట్టు ఆ నెంబర్స్ చూస్తుంటే మీకు తెలిసిపోతుంటుంది అది ప్రైమా కాదా అనేది. సో ప్రస్తుతానికి 1 to 100 కనుక చూసుకుంటే ఇవన్నీ అనమాట. ఓకే, 2, 3, 5, 7, 11, 13, 19. సో ఇందాక ఒకవేళ మీరు ఫర్ ఎగ్జాంపుల్ 31 అనేది చెక్ చేసుకోవాలనుకోండి, 31 ప్రైమా కాదా. మీరు ఇందాక నేను చెప్పాను కదా, సో 31 అంటే దాని స్క్వేర్ రూట్ ఎంత ఉండొచ్చు, 25కి 36కి మధ్యలో వచ్చింది అంటే దాని స్క్వేర్ రూట్ 5 పాయింట్ సంథింగ్ ఉంటుంది. సో లెట్స్ టేక్ 6 కంటే తక్కువ ఉన్న ప్రైమ్ నెంబర్స్ ఏంటి, 2, 3, 5. ఓకే, సో 2తో డివిజిబుల్ కాదు, 3తో డివిజిబుల్ 3 + 1 4 కాదు, 5తో డివిజిబుల్ అయితే కాదు. సో దిస్ ఈస్ ఎ ప్రైమ్ నెంబర్. ఓకే, సో అలాగే సో దీస్ ఆర్ ఆల్ ద నెంబర్స్ విచ్ ఆర్ ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 1 to 100. ఓకే, ఇలాగ నేను మీకు చెప్పిన టెక్నికే ప్రైమ్ నెంబర్స్ అంటే హౌ టు చెక్ అంటే ఇలా డైరెక్ట్ గా చూపించుంటే మీకు కొంచెం కష్టం ఉండేది. బట్ బికాస్ మనం ఆల్రెడీ ఎగ్జాంపుల్ చేసాం కాబట్టి ఐ థింక్ ఇట్ విల్ బి ఈజీ. టేక్ ద నెక్స్ట్ ఇంటీజర్ z ఆఫ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ ద నెంబర్ n. అంటే మీకు ఏదైనా నెంబర్ ఇందాక ఎగ్జాంపుల్ తీసుకుంటా, ఒకవేళ 181 అని అలా వస్తే దీని స్క్వేర్ రూట్ ఆఫ్ 181 విల్ బి బిట్వీన్ ఏ నెంబర్స్ 13 and 14. ఓకే, ఎందుకంటే 13 ఏమో 169, 14 స్క్వేర్ ఏమో 196. ఓకే, బికాస్ దిస్ ఈస్ ఇన్ బిట్వీన్ దీస్ 2 నెంబర్స్ రూట్ 181 అనేది. సో వీ విల్ టేక్ 14 కంటే. సో ఇది ఫస్ట్ లైన్ లో అని చెప్పి టేక్ ద నెక్స్ట్ ఇంటీజర్ z, ఇది z అనుకుందాం. ఓకే, సో దిస్ ఈస్ z. టేక్ ద నెక్స్ట్ ఇంటీజర్ z ఆఫ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ ద నెంబర్, బికాస్ రూట్ 181 విల్ బి 13 పాయింట్ సంథింగ్. ద నెక్స్ట్ ఇంటీజర్ ఇది తీసుకో. లిస్ట్ ఆన్ ద ప్రైమ్ నెంబర్స్ లెస్సర్ దాన్ దిస్ నెంబర్.
ఇప్పుడు 14 కంటే తక్కువ ఉన్న నెంబర్స్ ఏంటి? తక్కువ ఉన్న ప్రైమ్ నెంబర్స్. ఓకే, మనం ప్రైమ్ నెంబర్స్ తో డివైడ్ అవ్వకపోతే అది ఇంకా వేరే నెంబర్స్ తో డివైడ్ అవ్వవు. ఓకే, 2, 3, 5, 7, 11 and 13. ఓకే, సో అండ్ ఇఫ్ నన్ ఆఫ్ ద ప్రైమ్ నెంబర్స్ ఆర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ n, సో ఇఫ్ ఈ ప్రైమ్ నెంబర్స్ లో ఏ ఒక్కటి కూడా 181 కి ఫ్యాక్టర్ కాదు, సో దెన్ n ఈస్ ప్రైమ్. సో ఇది కూడా ప్రైమే. 183 కేసులో ఏమొచ్చింది? 3 వాజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 183. సో దెన్ దట్స్ దిస్ ఈస్ ఏ కాంపోజిట్ లేదా నాన్ ప్రైమ్, మీ ఇష్టం. ఓకే, సో మీకు ఎందుకు ఈ టర్మినాలజీస్ ఎందుకు చెప్తున్నా అంటే క్యాట్ లో వాడు కాంపోజిట్ అనే వర్డ్ వాడకుండా తెలిసే ఓకే గివ్ మీ ఏ నాన్ ప్రైమ్ నెంబర్ విచ్ ఈస్ బిట్వీన్ 140 and 200. ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు మీరు ఏంటి నాన్ ప్రైమ్ అంటే ఏంటి? నాకు ప్రైమ్ తెలుసు, కాంపోజిట్ తెలుసు, బట్ నాన్ ప్రైమ్ అంటే ఏంటో తెలియదు. ఓకే, ఇందాక మీకు నెంబర్స్ లో చూపించినప్పుడు కూడా వాడు నాన్ నెగిటివ్ అంటాడు. ఓకే, నాన్ నెగిటివ్ అంటే ఏంటి? నాన్ నెగిటివ్ ఇంటీజర్ అంటే ఏంటి? నాన్ నెగిటివ్ ఇంటీజర్ అంటే 0 and all పాజిటివ్ ఇంటీజర్స్. ఓకే, నాన్ నెగిటివ్ అంటే. సో మన ఈ కాన్సెప్ట్స్ కాకుండా వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ అబౌట్ దిస్ టెర్మినాలజీ. అంటే ఒక సింగిల్ కాన్సెప్ట్ ని దే కెన్ సే యాజ్ కాంపోజిట్ ఆర్ దే కెన్ సే నాన్ ప్రైమ్. ఓకే, అండ్ ప్రైమ్ కాంపోజిట్ రెండు ఎందులో న్యాచురల్ నెంబర్స్ లోనే వస్తాయి. మీకు ఏది -11 ఈజ్ ఇట్ ఎ ప్రైమ్ ఆర్ అదంటే ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. ఓకేనా? ప్రైమ్ నెంబర్స్ హౌ టు చెక్. సో ఇప్పుడు మనం ఇలా చేసాం కదా, అది ఒక ఎక్సర్సైజ్ చేద్దాం. సో ఎంతమంది ఉన్నారు? ఓకే, చందన్, మౌనిక, ప్రీతి. ఓకే, సో ఒక్కొక్కరు చేద్దాం. ఓకే, నేను గైడ్ చేస్తాను, బట్ మన హ్యాండ్స్ ఆన్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ చందన్, ఆర్ యూ రెడీ? మనం కలిసి చేద్దామా ఇది? ఓకే, సో 171 అంటే దీని స్క్వేర్ రూట్ దేని మధ్యలో వస్తుంది? మీకు ఇందాక గుర్తుంటే స్క్వేర్ రూట్స్ ఏంటి? స్క్వేర్స్ ఆఫ్ 11 is 121, 12 is 144, 13 is 169, 14 is 196. ఓకే, ఇది 11, ఇది 12, ఇది 13, ఇది 14. ఓకే, ఇది 11 స్క్వేర్, 12 స్క్వేర్, 13 స్క్వేర్, 14 స్క్వేర్. సో 171 దేని మధ్యలో వచ్చింది? చందన్ చెప్పండి. 13 and 14. ఓకే, మీరు టైప్ చేస్తున్నారా? కరెక్ట్. సో 13, 14 మధ్యలో వచ్చింది కాబట్టి సో దీని స్క్వేర్ రూట్ ఎంత ఉంటుంది? 13 పాయింట్ సంథింగ్ ఉంటుంది అనుకుందాం. ఓకే, సో దీని నెక్స్ట్ వచ్చే ఇంటీజర్ ఏంటి? 13 పాయింట్ కంటా పెద్ద ఉన్న ఇంటీజర్ ఏంటి? 14. ఓకే, గుడ్. అండ్ మీరు ఆల్రెడీ సాల్వ్ చేస్తారు, వెరీ గుడ్. సో 14 కంటా తక్కువ ఉన్న ప్రైమ్ నెంబర్స్ ఏంటో మనం రాసుకుందాం. ఓకేనా? 14 కంటే తక్కువ ఉన్న ప్రైమ్ నెంబర్స్ ఏంటి? 2, 3, 5, 7, 11, 13. అంతేనా? సో ఇది 2 తో డివిజిబుల్ కాదు. 3 తోటి 7, 8, 9. సో 3 తో ఇది డివిజిబుల్. సో 3 ఇంటూ దీన్ని ఎలా చూపించేసి మనం 3 into 57. సో దిస్ ఈస్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. వెరీ గుడ్ చంద్ర. అంటే నేను చెప్పే ముందే మీరు ఇక్కడ చాట్ లో పెట్టారు. సో గుడ్, లైక్ యూ గాట్ ద కాన్సెప్ట్. సో నెక్స్ట్ ప్రీతి, మనం 47 చేద్దాం. ఓకేనా? సో రూట్ ఆఫ్ 47 దేని మధ్యలో వస్తుంది? 6, 7, 6, 6. వెరీ గుడ్. సో 6 కంటే నెక్స్ట్ ఉన్న నెంబర్ ఏంటి? 7. వెరీ గుడ్. సో 7 అండ్ 7 కంటే తక్కువ ఉన్న ప్రైమ్ నెంబర్స్ చెప్పండి. 2, 3, 5. వెరీ గుడ్. సో ఇప్పుడు 47 2 తో డివిజిబుల్ కాదు. 3 తోటి? No, sir. 5 తోటి? అవ్వదు. It's prime number. So this was not a prime number. This is prime number. Okay. సార్ మనం 5 కూడా తీసుకోక్కర్లేదేమో. 2 and 5. 2 అంటే ఈవెన్ నెంబర్స్ అంటే సరిపోతుంది కదా సార్? సరిపోతుంది. నేను జస్ట్ కాన్సెప్ట్ చెప్తున్నా మీకు. ఇదేంటంటే అందరికి అర్థం అవ్వాలని చెప్తున్నా. మీరు జనరల్ గా 5 అంటే 5 కూడా 0, 5 వస్తే అవును వస్తుంది. అండ్ నేను జస్ట్ కాన్సెప్ట్ వైస్ చెప్తున్నా. బట్
మీరు అదే మీరు ఫాస్ట్ అయితే మీరు 5 అనేది రాసుకుని కూడా రాసుకోరు. ఇది 7 వచ్చింది కదా 5 ఉండదు, 2 ఎలాగో ఆడ్ నెంబర్ వచ్చింది కదా 2 కూడా రాసుకోకర్లేదు. సో లెట్ మీ రైట్ ఓన్లీ 3. సో ఆ స్పీడ్ గ్యారంటీగా మీకు అంటే మీరు లైక్ మీకు ఆల్రెడీ వచ్చేసింది. బట్ ఏంటంటే అందరికీ అర్థం అవ్వడానికి కాన్సెప్ట్ ఏంటో చెప్తున్నా. లేకపోతే మీరు చెప్పినట్టే మీరు అసలు ఈ 7 అని రాగానే 7 కింద ఇది ఎలా 2 ఉండదు 5 ఉండదు, ఓన్లీ 3తో చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, యాక్చువల్గా మీరు నేను నెక్స్ట్ చెప్పబోయేది కూడా అదే. బట్ లెట్స్ కంటిన్యూ విత్ 61 అండ్ దెన్ వి విల్ క్లోజ్ ఇట్. ఓకే, సో ఇప్పుడు ఎవరు మౌనిక మీరు ఉన్నారు కదా, 61 చెప్పండి ఏముంటుంది. 7 to 8 మధ్యలో ఉంటుంది. సో 7 to 8 మధ్యలో ఉంటే నెక్స్ట్ ఏం తీసుకుంటారు, 8 తీసుకోండి. ఓకే, సో 8 కంటే తక్కువ ఉన్న ప్రైమ్ నెంబర్స్ ఏంటి, సేమ్ అగైన్ 2, 3, 5. ఓకే, సో 2, 3, 5 లో 2తో అవ్వదు. ఓకే, 3తో అవ్వదు, 5తో కూడా అవ్వదు. సో దిస్ ఈస్ ఏ ప్రైమ్ నెంబర్. ఓకే, సో ఇందాక మీరు చెప్పినట్టు సో దిస్ మీరు మనకు ఏదన్నా నెంబర్ బిలో 49 కనుక ఉంటే మీరు రైట్లీ సెట్. సో బిలో 49 ఉంటే 2 కానీ 3 కానీ 5 ఉంటుంది. ఈవెన్ నెంబర్ అయితే ఇట్స్ వెరీ ఈజీ. ఓకే, 5 కనుక 0 కనుక ఎండ్ అయిన నెంబర్స్ అంటే ఇట్స్ వెరీ ఈజీ. సో మనం ఓన్లీ 3తో చూసుకుంటే చాలు. సో మీకు ఎప్పుడన్నా ఫ్యూచర్ లో 3 అది 49 కంటే తక్కువ నెంబర్స్ ఏమైనా వస్తే ఓన్లీ అది 3తో డివిజిబుల్ అవుతుందో లేదో చూసుకోండి. ఒకవేళ అది 3తో కనుక అవ్వకపోతే అంటే అఫ్ కోర్స్ ఈవెన్ ఆడ్ మీరు ఈవెన్ అండ్ 5 క్లియర్ గా తెలిసిపోతుంది. ఆడ్ నెంబర్ ఉండి 5తో ఎండ్ అవ్వకుండా ఆడ్ నెంబర్ అనుకుంటే మీరు ఓన్లీ 3తో చెక్ చేసుకుంటే చాలు. ఇందాక మౌనిక అనుకుంటా లైక్ షీ సెడ్ ద సేమ్ థింగ్. సో ఏదన్నా ఈ బిలో 49 నెంబర్స్ ఉన్నాయి ఓన్లీ 3తో చెక్ చేసుకోండి చాలు. ఓకే, అండ్ ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ మనకు 11, 121 దాకా ఉందనుకోండి. ఓకే, 121 దాకా నెంబర్స్ ఉన్నాయి అనుకోండి. ఓకే, సే ఇట్స్ సంథింగ్ అరౌండ్ సే 91 అలా ఉందనుకోండి. ఇప్పుడు 121 అనేది మీరు క్లియర్ గా చూస్తే 2 కాదు 5 ఉండదు. ఓకే, దాని తర్వాత 121 స్క్వేర్ ఇట్ సెల్ఫ్ ఇస్ 11. ఓకే, సో 11 కంటే తక్కువ ఉంటుంది. ఓకే, సో మీరు ఓన్లీ 3 and 7 ఈ రెండింటితో చూసుకోండి ఈ నెంబర్. ఎనీథింగ్ విచ్ ఇస్ బిలో 121, 3 and 7 ఈ రెండింటితో కనుక అది డివైడ్ అవుతే అది ప్రైమ్ నెంబర్ కాదు, అవ్వకపోతే అది ప్రైమ్ నెంబర్. ఓకేనా, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 91 అన్నాం అనుకోండి. ఓకే, నేను ఓన్లీ మొత్తం ఇవన్నీ చేసుకోక్కర్లేదు. 91 అంటే 121 కంటే తక్కువ చూడంగానే తెలిసిపోతుంది. అది 2తో కాదు 5తో కాదు, 3తో చెక్ చేస్తా. 9 + 1 10, సో 3తో కాదు. ఓకే, సో దాని తర్వాత నెక్స్ట్ 7తో చెక్ చేస్తా. 7 1s సో 91 అంటే 7 1s 7, 7 3s 21. సో 7తో అవుతుంది. సో దిస్ ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్. అదే నేను 93 తీసుకున్నాను అనుకోండి, సేమ్ ఇది కూడా 121 కంటే తక్కువ. లెట్ మీ చెక్ ఓన్లీ విత్ 3 and 7. 3తో అయ్యింది. సో దిస్ ఈస్ అగైన్ ఏ నాన్ ప్రైమ్ ఆర్ కాంపోజిట్ నెంబర్. అదే ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ 97 తీసుకోండి. నేను మళ్ళీ ఓన్లీ 3 and 7 తోటే చెక్ చేస్తాను. 3తో అయిందా, 9 + 7 16, 3తో అవ్వదు. 7 1 27, 7 4, సో 7th కూడా. సో దిస్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. ఈ రెండు ప్రైమ్ నెంబర్ కాదు. ఓకే, సో 97 ఒక్కటి ప్రైమ్ నెంబర్. సో మీకు ఏంటంటే మీరు ఇలా ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ మీకు ఇలాంటి టెక్నిక్స్ తెలిసిపోతాయి అనమాట. అంటే 49 కంటే తక్కువ ఉంది ఉంటే మీకు అది చూడంగానే తెలిసిపోతుంది. ఓకే, ఈవెన్ అయితే ఎలాగో ఉండదు, 0 and 5తో ఎండ్ అవుతే ఎలాగో ఉండదు, అండ్ మీకు అది పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు. సో మీరు ఓన్లీ 3తో చెక్ చేస్తే మీకు తెలిసిపోతుంది. అలాగే 49 to 121 మధ్యలో ఉన్నాయనుకోండి, మీరు 3 and 7 రెండిటితోటి చెక్ చేస్తారు. ఓకే, ఈ రెండిట్లో ఏదో ఒకటి అన్న దాని ఫ్యాక్టర్ లా ఉంటే దెన్ దట్స్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. రెండు కనుక ఫ్యాక్టర్ కాకపోతే ఇట్స్ ఏ కాంపోజిట్ నెంబర్. ఓకే, ఒక నిమిషం. సో రెండు కనుక కాకపోతే ఇట్స్ ఏ ప్రైమ్ నెంబర్, రెండిట్లో ఏదో ఒకటైనా ఇట్స్ ఏ కాంపోజిట్ నెంబర్. సో ఇప్పుడు మీకు కాన్సెప్ట్ తెలిసింది కదా. లెట్ us క్విక్లీ డూ 87. సో 87 అనేది ఇప్పుడు ఈ పద్ధతి కాకుండా వాట్ ఐ విల్ డూ ఇస్ మనం కొంచెం ఇక్కడ ఎరేస్ చేస్తాం. 87 అనేది మనం క్విక్ గా మీరు చెప్పాలి అది ప్రైమో కాదో అనేది. ఇప్పుడు ఈ కొత్త టెక్నిక్ ఏదైతే మనం మాట్లాడుకున్నామో దాన్ని బట్టి మీరు క్విక్ గా చెప్పాలి.
ట్రై చేస్తారా? సో 87 అనేది ఏంటి 121 కంటే తక్కువ కదా, మీకు చూడగానే తెలిసిపోతుంది. 3, 2 కానీ 5 కానీ డెఫినెట్ గా దీని ఫ్యాక్టర్స్ ఉండవు. సో లెట్స్ చెక్ ఓన్లీ 3 and 7. 3 తో అవుతుందా? 8 + 7 is 15. నాన్ సో ప్రైమ్స్. సో అంటే 3 2 is 6 ఇది. సో దిస్ ఈస్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. ఓకే, ఇప్పుడు 89 అన్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. 89 కూడా మనం 3 and 7 తో చెక్ చేద్దాం. ఓకే, సో 3 తో అవుతుందా? 8 + 9 ఎంత? 17. సో 3 తో అవ్వదు. 7 తో అవుతుందా? 7 × 1 = 7, 19. 7 × 2 = 14. సో 7 తో కూడా అవ్వదు. సో 89 ఈస్ ప్రైమ్, 87 ఈస్ కాంపోజిట్ ఆర్ నాన్ ప్రైమ్ ఆర్ నాట్ ఏ ప్రైమ్ అంటే ఎలాగన్నా రాయొచ్చు. ఓకే, సో ఐఎమ్ జస్ట్ మేకింగ్ యూ గెట్ యూస్ టు దిస్ టెర్మినాలజీస్, డిఫరెంట్ టెర్మినాలజీస్ వాడచ్చు. ఓకే, సో ఇది లాంగర్ అంటే ఇది యాక్చువల్ మెథడ్. బట్ మీరు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మీరు ఇలా ప్రాక్టీస్ చేసుకుంటే, ఇప్పుడు మీరే కనిపెట్టారు 61 నేను అసలు చెప్పని కూడా చెప్పలేదు, మీరే చెప్పారు డైరెక్ట్ ఓన్లీ 3 తో చూసుకుంటే సరిపోతుంది కదా, మీరు 2 and 5 ఎందుకు రాస్తున్నారని. ఓకే, సో అలాగా మీకు నెక్స్ట్ లెవెల్ కి అంటే 49 to 120 అన్నప్పుడు ఓన్లీ 3 7 చూసేస్తారు, క్విక్ గా తెలిసిపోతుంది అది ప్రైమా కాదా అనేది మీరు క్విక్ గా తెలిసిపోతుంది. ఓకేనా? ఓకేనా? ఓకే. ఓకే, సో మనకు ఆల్రెడీ 7:30 అయిపోయింది. సో జస్ట్ ఇంకో 1 minute ఉంది. సో ఇవన్నీ కూడా నేను మీకు ఇలా కవర్ చేశాను. ఓకే, డెసిమల్స్ అంటే ఏంటి జస్ట్ ఒకసారి రివైజ్ చేసుకుందాం. సో డెసిమల్స్ అంటే ఏంటి చెప్పండి, చెప్పాలి ఫాస్ట్ గా. డెసిమల్స్ అంటే ఏదన్నా పాయింట్ పాయింట్ వాల్యూ 234 1.345 ఇలాంటివి ఉన్నవన్నీ డెసిమల్స్. ఓకే, కాంపోజిట్ నెంబర్స్ అంటే మనం ఇప్పటిదాకా చూసాం. కాంపోజిట్ నెంబర్స్ అంటే విచ్ కెన్ బి ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఓకే, హోల్ నెంబర్స్ అనేది మనం ఇందాక టచ్ చేయలేదు. సో హోల్ నెంబర్స్ అంటే ఏంటి చెప్పగలరా? 0 తో స్టార్ట్ చేస్తే ఎగ్జాక్ట్లీ. సో మన న్యాచురల్ నెంబర్స్ అండ్ 0 అండ్ 0. ఓకే, రియల్ నెంబర్స్ అంటే మన నెంబర్ లైన్ మీద చూపించే నెంబర్స్ అన్ని. ఓకే, రియల్ నెంబర్స్ అంటే మనకు డెసిమల్స్ ఉంటాయి, ఈ హోల్ నెంబర్స్ ఉంటాయి, దాని తర్వాత అదే బోత్ నెగిటివ్ ఇంటీజర్స్ పాజిటివ్ ఇంటీజర్స్ అని ఉంటాయి. సో మనం ఒక నెంబర్ లైన్ మీద దాన్ని చూపించగలిగితే దే ఆర్ ఆల్ రియల్ నెంబర్స్. ఓకే, ఎందుకంటే మనకు ఇంకోటి ఉంటుంది ఇమాజినరీ నెంబర్స్ అని. ఓకే, అది లైక్ √(-1) ఇలాంటివి ఉంటాయి. సో దోస్ ఆర్ ఆల్ నాట్ రియల్ నెంబర్స్, దే ఆర్ ఇమాజినరీ నెంబర్స్. ఓకే, బట్ ఆ కాన్సెప్ట్ మన క్యాట్ కి అంత ఇంపార్టెంట్ కాదు, బట్ అందుకని జస్ట్ అలా టచ్ చేసి మనం విల్ గో టు నెక్స్ట్ థింగ్. రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి? p/q ఫార్మ్. ఎగ్జాక్ట్లీ. సో ఏదైనా నెంబర్ మీరు p/q ఫార్మాట్ లో కనుక చూపిస్తే దాన్ని రేషనల్ నెంబర్స్ అంటారు. ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఇలా చెప్పాం కదా, √3 కానీ √5. సో p/q లో మనం చూపించలేం, వి కాంట్ షో దెమ్ ఇన్ p/q ఫార్మాట్. p/q ఫార్మ్. సో వీటిని ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం. ఓకే, సో ఇవి హై లెవెల్ కాన్సెప్ట్స్. సో నెక్స్ట్ మనం రేపు ఏం చూద్దాం అంటే, రేపు కాదు నెక్స్ట్ క్లాస్ లో మనం ఏం చూద్దాం అంటే మాడ్యులస్ గ్రేటెస్ట్ ఇంటీజర్ వాల్యూ లీస్ట్ ఇంటీజర్ వాల్యూ. సో దీని మీద క్వశ్చన్స్ ఎలా వస్తాయో కూడా నేను కొన్ని రాసుకున్నాను. ఓకే, సో అది మనం సాల్వ్ చేద్దాం. చాలా అంటే ఇట్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్. బట్ మీరు ఒకవేళ ఇంట్లో మీకు కనుక ఒకవేళ టైం దొరికితే జస్ట్ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్స్. ఓకే, సో అది ఎలా నేను నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. బట్ ఇవాళ మనం ప్రైమ్ నెంబర్స్ గురించి చేసాం కాబట్టి మీరు 1 to అట్లీస్ట్ స్టార్ట్ విత్ 1 to 100. 1 to 100 ఆ నెంబర్ చూడంగానే మీరు అది ప్రైమ్ నెంబర్ కాదా అని చెప్పే స్టేజ్ లో ఉండాలి. ఓకే, సో అది మీరు డైలీ ప్రాక్టీస్ చేసుకోండి అండ్ ట్రై టు రిమెంబర్, అంటే ట్రై టు బికమ్ సో యూస్ టు ఇట్. అంటే అది మనం పెద్ద బట్టి కూడా కొట్టక్కర్లేదు, వి బికమ్ సో యూస్ టు ఇట్ దట్ ఇట్ విల్ బి ఇన్ అవర్ మెమరీ. సో మనం ఆటోమేటిక్ గా ఆ నెంబర్ చూడంగానే అది ప్రైమో కాదో మనకు తెలిసిపోతుంది. ఒకవేళ తెలియలేదు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 1 to 100 అనేది చాలా ఈజీ. ఇప్పుడు నేను 93 ఇలా మనం చూసినట్టు మీరు ఓన్లీ 3 and 7 తో చూసుకుంటారు. 3 తో ఇది డివిజబుల్ కదా, సో ఇట్స్ ఏ కాంపోజిట్ నెంబర్. 97 3 తో చూసుకుంటారు. 9 + 7 16 కాదు. 7 127 కాదు. సో దిస్ ఈస్ ఏ ప్రైమ్ నెంబర్. ఓకే,
అట్లీస్ట్ ఈ మెంటల్ ఫ్రేమ్ పెట్టుకోండి. నేను ఏదన్నా, ఎందుకంటే మీకు ఈవెన్ నెంబర్స్ ఎలాగో మీరు చూడంగానే చెప్పగలరు. 5 0తో ఎండ్ అవుతే మీరు చూడంగానే చెప్పగలరు దట్ దే ఆర్ నాట్ ప్రైమ్ నెంబర్స్. మన ప్రాబ్లం అంతా ఎక్కడ వస్తుంది? ఆడ్ నెంబర్స్ విచ్ ఆర్ నాట్, అంటే 3 7 9 1. ఓకే, వీటితో ఎండ్ అయ్యే నెంబర్స్ దగ్గర మనకు కొంచెం కన్ఫ్యూజన్ వస్తుంది. ఈ 1 3 7 9తో ఎండ్ అయ్యే నెంబర్స్ కనుక మీరు చూసుకుంటే అందులో ఓన్లీ 3 and 7తో డివైడ్ అవ్వేవి చూసుకుంటే, అంటే ఇప్పుడు మీరు చూసుకుంటే ప్యాటర్న్ చూసుకుంటే ఎక్సెప్ట్ ఫర్ 2 3 అంటే 5 ఇచ్చిన అనుకోండి, 1 3 7 9 3 9 1 7 1 3 7 3 9 1 7. మీరు చూసుకుంటే ఇక్కడే మనకు కొంచెం కన్ఫ్యూజన్ వస్తుంది, అది ప్రైమా కాదా అనడానికి. దాని క్విక్ షార్ట్ కట్ ఏంటి? బిలో 49 కనుకుంటే ఓన్లీ 3తో డివైడ్ అవుతే చాలు. ఈ నెంబర్స్ ఏవి 3తో డివైడ్ అవ్వవు, అఫ్ కోర్స్ అపార్ట్ ఫ్రమ్ 3. అబౌవ్ 49 అంటే 3 and 7తో చెక్ చేసుకోండి. ఈ రెండిట్లో ఏ ఒక్కటన్నా ఫ్యాక్టర్ ఉంటే దట్స్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. ఈ రెండిటితో కనుక అది డివైడ్ చేయలేకపోతే దట్స్ ఎ ప్రైమ్ నెంబర్. దట్స్ ఎ క్వికర్ వే అనమాట. ఓకే, సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు వాట్సాప్ లో కూడా డైరెక్ట్ అడగచ్చు నన్ను. ఓకే, అండ్ ఇవాళ క్లాస్ ఎలా ఉంది అంటే, ఐ మీన్ డిడ్ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్స్? Yes, sir. Okay, good. So yeah, Yes, so then sir. take care, have a good day. మనం మళ్ళీ నెక్స్ట్ ఫ్రైడే కలుద్దాం. అండ్ టిల్ దెన్ కీప్ రివైజింగ్ దిస్ ప్రైమ్ నెంబర్. సో నేను కూడా మన గ్రూప్ లో ఐ విల్ బి షేరింగ్ ఫ్యూ స్మాల్ ఎక్సర్సైజెస్ కైండ్ ఆఫ్ థింగ్, సో దట్ మన ప్రైమ్ నెంబర్ అంటే నేను మీకు చెప్పాను కదా, మీరు నెంబర్ చూడగానే తెలియదు. ఇప్పుడు మనకి ఎంత 735 734 అయింది. ఓకే, సో 7 ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ ప్రైమ్ నెంబర్. సో అలాగా, సో మనకు చుట్టుపక్కలే ఉంటాయి ఈ నెంబర్స్ అన్ని. అది చూసినప్పుడు ఏంటంటే కొంచెం మన యాంగిల్, అంటే ద వే వి లుక్ ఎట్ రెగ్యులర్ నెంబర్స్ అది కనుక మనం మారుస్తే we will be able to get, అంటే we'll be able to be very comfortable. ఇప్పుడు 735 అయింది, 7 5 35. సో అలాగనమాట. ఓకేనా? ఫైన్ దెన్. సో Okay, హ్యాపీ sir. లెర్నింగ్. లెట్స్ మీట్ అగైన్ నెక్స్ట్ వీక్. ఓకే, బాయ్. Bye, sir. Bye, sir. Bye. Have a good day. Yeah, you too. Bye.